మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది. కూర్చోండి బిడ్డ, 5 నిమిషాల కేసీఆర్ వస్తాడు, కూర్చోండి. అయితే ఇలా కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది. ప్రజలెవరూ ఇలా కాంగ్రెస్ కోటేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీకి ఇట్ట ఓటేసే ఎవరన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళకి ఇట్ట గెలిస్తే. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష. ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు 10 ఏళ్లు పాలించిండ్రు కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిండ్రో చెప్పమంటే చెప్తారా బీజేపీలు? మన బీఆర్ఎస్ నాయకులను 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక 100 చెప్తారు మీరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్. మరి బీజేపీ వాళ్ళు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి? బీజేపీ వాళ్లకు ఏదైనా 10 ఏళ్లలో మేము ఈ పని చేసామని ఒక పథకం చెప్తారా? పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్రపటాలు పంచుతున్నారు. పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది. బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నర్సింగ్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నవోదయ విద్యాలయం ఇవ్వమంటే ఇయ్యలే. అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. వాట్లు కొనమంటే నూకలు బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను, మన జాతిని అవమానపరిచింది. బిడ్డ, నూకలు బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్కిస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనమందరం కూడా కాంగ్రెస్ బీజేపీలు రైతుల విషయంలో, పేదల విషయంలో దొందే. 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలి.